సరే, ప్రధానిగా 12 సంవత్సరాలు పాలన పూర్తి చేసుకున్న మోదీ విదేశాంగ విధానంపై మీ విశ్లేషణ ఏంటి? అలాగే దేశాన్ని ముందుకు నడిపించడంలో మోడీ ఫారిన్ పాలసీ ఎలా ఉందంటారు? ఎస్ అండి. ఇప్పుడు మే 26వ తారీఖుకి భారతదేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టి 12 సంవత్సరాలు, అంటే ఒక సుదీర్ఘ కాలం. 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలం పాటు నిర్విఘ్నంగా ప్రస్తుత ప్రధాని భారతదేశాన్ని పరిపాలించడం ఇదేమి చిన్న విషయం కాదండి. ఇది చాలా గ్రేటెస్ట్ పొలిటికల్ మైలేజ్ అని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే నెహ్రూ 17 సంవత్సరాల తర్వాత, ఇందిరా 16.5 సంవత్సరాల తర్వాత అత్యధిక కాలం భారతదేశాన్ని పరిపాలించిన ఒక వ్యక్తిగా చెప్పవచ్చు. అదే వరుసగా ఎటువంటి బ్రేక్స్ లేకుండా, అంటే నెహ్రూ తర్వాత రెండవ ప్రధాని అన్నమాట. 12 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించడం, అది కూడా 1989 నుంచి 2014 వరకే కేంద్రంలో కొయిలేషన్ రాజకీయాలు నడిచినాయి. ఇది మన సంకీర్ణ యుగం. అలాంటి సంకీర్ణ యుగాన్ని దాటి ఈయన 12 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలిస్తున్నాడు అంటే భారతదేశంలో ఆయనకి ఎంతటి ప్రజాదరణ ఉందో, ఆయన రాజకీయంగా ఎంతటి గ్రిప్ కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది అనమాట. మరి ఇప్పుడు ఇంతటి 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో భారతదేశం ఫారిన్ పాలసీ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అండి. ఎందుకంటే ఒక దేశాన్ని ముందుకు నడిపించాలి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆ యొక్క దౌత్య విధానమే మెయిన్ టూల్ అనమాట. దౌత్య విధానం చక్కగా లేకుండా ఏ కంట్రీ కూడా పెద్దదవదు. ఈవెన్ శ్రీలంక, భూటాన్, చిన్న చిన్న దేశాలు కూడా ఈ కమిటీ ఆఫ్ ది నేషన్లో 200 పైగా దేశాలు ఉన్న ఈ భూమి మీద ఫారిన్ పాలసీ ద్వారానే ఆ దేశం యొక్క ఆర్థిక, సామాజిక అన్ని విధానాలు ఆధారపడి ఉంటాయి. మరి ఇండియా ఇట్ ఈస్ ఆస్పైరింగ్ ఫర్ ది గ్లోబల్ పవర్. ఒక గ్లోబల్ పవర్ అవ్వాలనుకుంటుంది, గ్లోబల్ పవర్గా ఆర్థిక శక్తి అవ్వాలనుకుంటుంది, మిలిటరీ శక్తి అవ్వాలనుకుంటుంది, ఆర్థిక అభివృద్ధిని ప్రపంచంలోని వేగవంతంగా నడుపుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో దౌత్య విధానమే దానికి దిక్చూసి అనమాట. మరి మోడీ దౌత్య విధానం ఎలా ఉంది 12 సంవత్సరాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దౌత్య విధానం చెప్పాలి అంటే అంతకుముందు నెహ్రూ నుంచి ఉన్న అందరు ప్రధానుల దౌత్య విధానం ఎలా ఉంది, ప్రపంచంలో ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎటువంటి భారత దౌత్య విధానం అధిగమించింది, ముఖ్యంగా కొత్త మార్పులు దౌత్య విధానంలో ఏంటో మనం చూడాలి. 2014 మే 26న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోడీ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. అదేంటంటే ఇండియా ఫస్ట్ పాలసీ అనేది ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. ఇండియా ఫస్ట్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనే టైప్లో ఇండియా ఫస్ట్ పాలసీ, నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అనుకుంటూ కొత్త విధానాలు పెట్టాడు. కానీ కాలక్రమేణా ఆయన ఏం చేశారంటే ఈ స్ట్రాటజిక్ అటానమీ అనేది ఒక పాలసీ ఉండేది ఇండియాకి నెహ్రూ టైం నుంచి. స్ట్రాటజిక్ అటానమీ అంటే వ్యూహాత్మకంగా తటస్థత, వ్యూహాత్మకంగా స్వతంత్రంగా వ్యవహరించడం అనేది ఉండేదన్నమాట. ఎవరికి లోబడకుండా, ఎవరికి చెప్పిన ప్రలోభాలకు లోపడకుండా, ఒత్తిడులకు తలగ్గకుండా స్వతంత్ర విదేశీ విధానాన్ని నెహ్రూ నుంచి అమలుపరిచారు. కానీ ఈయన దానికి ఒక న్యూ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాటజిక్ అటానమీ, స్వతంత్ర విదేశాంగ విధానం నుంచి మల్టీ అలైన్మెంట్ ఆయన తీసుకురావడం జరిగింది. మల్టీ అలైన్మెంట్ అంటే అందరితో ఈక్వల్గా పార్ట్నర్షిప్ అనేది ఆయన అవలంబన. ఏదో అమెరికాతో క్లోజ్ ఉంటే చైనాతో ఉండకూడదు, ఇలాంటిదే కదా. ప్రపంచంలో ఆల్ పవర్స్తో, అన్ని రీజన్స్తో, అన్ని కంట్రీస్తో సంబంధాలు ఉండాలి. ఎవరు ఏ ఒత్తిడి వచ్చినా అది మల్టీ అలైన్మెంట్ అంటారు. దానికి ప్రధానమైన ఉదాహరణ ఏంటంటే, ఇది అర్థమవన వర్డ్ కాబట్టి చెప్తున్న ఉదాహరణ ఏంటంటే, రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంటే రష్యాని అందరూ వెలేసి ఆంక్షలు విధించి మీరు పక్కన ఉండండి, ఇండియా కూడా మెయింటైన్ చేయొద్దని ఎన్నో ఆంక్షలు వచ్చినాయి మన మీద, ఎన్నో ఒత్తిడులు, టారిఫ్స్ కూడా విధించారు ట్రంప్. యూరోప్ నుంచి అయితే వాళ్ళు విపరీతమైన భాషను ఉపయోగించారు దౌత్యపరంగా. కానీ ఇండియా ఏంటంటే తన మల్టీ అలైన్మెంటు అనేది చెబుతూ మేము అందరితో సత్సంబంధాలు ఉంటాం, అందులో ఒక భాగమే, మీరు అలా చూస్తారేమో మాకేం కాదనుకుంటూ రష్యాతో మనం పూర్తి సంబంధాలు మెయింటైన్ చేసాం. అదే మల్టీ అలైన్మెంట్ అనమాట. ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీ. అంటే అంతకు ముందు ఉన్న స్ట్రాటజిక్ అటానమీ, నెహ్రూ నుంచి ఉన్న స్వతంత్ర విదేశీ విధానాన్ని ఇంకొక ఎత్తుకు తీసుకెళ్లడం అనేది హైలీ సక్సెస్ఫుల్ అండి. ఇది భారతదేశాన్ని 12 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఇంకా ఒక గ్లోబల్ ప్లేయర్గా, ఒక విశ్వ గురువుగా నిలబెట్టిందని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇటు రష్యాతో మన సత్సంబంధాలను ట్రంప్ ఎంత చెప్పినా, టారిఫ్స్ విధించినా భారతదేశం ధైర్యంగా రష్యాతో చేయడం వల్లే గ్లోబల్ పవర్గా ఇండియా అవతరించింది అనడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. అమెరికాని కాదని నిలబడే సత్తా ఇండియాకి ఉందనేది మోడీ ఇక్కడ నిరూపించారు. ఇది ఎవరైనా ఒప్పుకుని తీరాల్సింది, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్. ఇక్కడ క్రిటిసిజం కూడా కుదరదు మోడీ ఫారిన్ పాలసీ నన్ను అడిగితే. కాబట్టి ఒక నయా భారత్ అనేది తీసుకొచ్చారు. తర్వాత రష్యా ఉక్రెయిన్ వారు, తర్వాత ఇరాన్ వారు జరిగేటప్పుడు ఇరాన్ యుద్ధంలో ఎటువంటి పార్టీలకి తలగకుండా తన ఎనర్జీ సెక్యూరిటీని కాపాడుకుంటూనే ఉంది. ఇటు ఇరాన్తో
ఇటు ఇరాన్కి సపోర్ట్ చేస్తున్న రష్యా చైనాలు, ఇటు అమెరికా ఇజ్రాయెల్ తర్వాత ఉన్న గల్ఫ్ దేశాలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉన్నాం. ఇది రష్యా ఉక్రెయిన్ వారి కంటే చాలా కష్టం అన్నమాట. కానీ చాలా జాగ్రత్తగా ఆయన కాపాడుతున్నాడు. ఇక్కడ ప్రైమరీ ఏమేంటంటే 1 కోటి మంది భారతీయులు గల్ఫ్లో ఉన్న ప్రాంతాలని రెమిటెన్సెస్, ఆయిల్ సెక్యూరిటీ వాటిని చాలా జాగ్రత్తగా ఆయన మెయింటైన్ చేసుకుంటూ ఆయన వచ్చాడు. ఇది చాలా చాలా విపత్కర పరిస్థితి. ఎంత కష్టమైందో, ప్రతి గంటకి వరల్డ్ డైనమిక్ చేంజ్ అయిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో భారతదేశ దౌత్య విధానాన్ని ముందుకు తీసుకెళ్లడం అంత ఈజీ కాదండి. దాన్ని అద్భుతంగా ఆయన ముందుకు వెళ్ళడం అనేది చాలా ఒక పెద్ద విజయం, మహోన్నత విజయంగా అయితే నేను చెప్తాను. యాజ్ ఎ ఫారెన్ పాలసీ జియో స్ట్రాటజిస్ట్గా, ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్గా. తర్వాత ఏంటంటే ఈయన ఫారెన్ పాలసీలో పెద్ద విధానం ఏంటంటే మనకి చైనాని నిలువరించడం. చైనాది డోక్లాం వ్యాలీ 2017లో, 2020లో గాల్వాన్ వ్యాలీ సంఘర్షణ జరిగినప్పుడు ఇందిరాగాంధీ ఎంతైతే భయపెట్టిందో చైనాని, అంత భయానకంగా భయపెట్టాడు. చైనా చరిత్రను, కమ్యూనిస్టు చైనా చరిత్రలో వెనక్కి వెళ్ళడం ఎప్పుడూ జరగలేదన్నమాట. ఈ డోక్లాం గాల్వాన్ వ్యాలీ సందర్భంలో మోడీ అవలంబించిన ఐరన్ పాలసీ ఎంతటి దృఢంగా అక్కడ బోర్డర్ దగ్గర నిలబడ్డాడంటే యుద్ధానికి మేము సన్నద్ధం అనే ఒక పరిస్థితిని చూసి చైనాయే వెనక్కి వెళ్ళిందంటే ఎంత అద్భుతమైన ఫారెన్ పాలసీ. అక్కడే ప్రపంచం జేజేలు కొట్టింది అని చూడాలి. అంతే విశ్వ గురువుగా ఆ రోజే మనం నిలబడ్డాం. అంటే చైనాని ఎదుర్కొనే శక్తివంతమైన దేశం ఇండియా మాత్రమే అని వెంటనే అమెరికా ఇండో పసిఫిక్ పెట్టి, క్వాడ్ పెట్టి మనతో సత్సంబంధాలు పెట్టుకోవడం జరిగింది. ఇటు జపాన్, ఆస్ట్రేలియాలు చైనాతో ఎవరైతే బెదురుతున్నారో వాళ్ళందరూ ఇండియాతో సత్సంబంధాలు పెట్టుకున్నారు. ఫిలిప్పైన్స్ అయితే మన బ్రహ్మోస్ మిసైల్స్ కూడా పట్టుకెళ్లడం జరిగింది. తర్వాత ఇండియా కూడా ఏదో ఇండియన్ ఓషన్లో చైనా వస్తే ఆగలేదు. మన ఇండియన్ ఓషన్లోకి వస్తే మేము పసిఫిక్ ఓషన్లోకి వస్తామని ఫిలిప్పైన్స్కి బ్రహ్మోస్ అమ్మి మన షిప్పులను కూడా అక్కడ పంపడం జరిగింది జాయింట్ ఎక్సర్సైజులకి. ఇది సామాన్యంగా కనిపిస్తే కానీ అంత సామాన్యం కాదు. డిఫెన్స్లో ఆత్మనిర్భర్ పెట్టి ఫారిన్ పాలసీలు స్ట్రాంగ్గా లేకుండా ఫారిన్ పాలసీ అనేది చాలా అసంభవం అనమాట. తర్వాత పాకిస్తాన్కి సంబంధించి ఈ డిఫెన్స్ పాలసీ, ఫారిన్ పాలసీ ఎలా మార్చారు? అంతకుముందు పాకిస్తాన్ మనని అటాక్ చేస్తే మనం తట్టుకోవడమే డిఫెన్స్ అనమాట, డిఫెండ్ చేసుకోవడం. కానీ ఈయన అఫెన్సివ్ మోడ్లో వెళ్ళిపోయాడు అనమాట, అటాకింగ్ మోడ్. అదే 2017లో ఇటు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అనేది పుల్వామా తర్వాత ఆపరేషన్ సింధూర్ 2025లో. ఇది పాకిస్తాన్ ఏంటంటే కదలడానికి లేదు, టెర్రరిస్ట్ని పంపడానికి లేదు, ఏమీ చేయలేని పరిస్థితి. దారుణమైన ఆపరేషన్ అనమాట. అది హాట్ పర్ష్యూట్ అంటారు ఫారిన్ పాలసీలో. ఈ హాట్ పర్ష్యూట్ అంటే చాలా శక్తివంతంగా రియాక్ట్ అవ్వడం అనమాట. దీన్ని తట్టుకోవడం చాలా కష్టం. ఒకప్పుడు ఇందులో 1971లో చేసింది మళ్ళీ మోడీ చేశారనమాట హాట్ పర్ష్యూట్. ఇప్పుడు పాకిస్తాన్, చైనాలు జైల్లో ఉన్నట్టున్నాయి. ఇండియా మీద ఏ ఒక్క స్టెప్ వేసినా అటాక్ చేస్తారనమాట. ఆ విధంగా ఒక అద్భుతమైన ఫారిన్ పాలసీని ఇక్కడ మోడీ గారు తయారు చేశారు. ఇటు పుతిన్ తర్వాత మల్టీ అలైన్మెంట్లో భాగంగానే ప్రపంచంలో ఉన్న అన్ని కాంటినెంట్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అందులో ఉన్న లాటిన్ అమెరికా, తర్వాత అక్కడున్న కరేబియన్ నేషన్స్తో సత్సంబంధాలు పెట్టుకోవడం, తర్వాత యూరోప్, స్కాండినేవియా కంట్రీ, యూరోప్ కాంటినెంట్లో ఉన్న అన్ని సందర్భాలు, తర్వాత ఆఫ్రికన్ యూనియన్, ఇండో ఆఫ్రికన్ సమ్మిట్లో ఆఫ్రికన్ దేశాలన్నింటిలో ఆయన పర్యటించడం, తర్వాత పసిఫిక్ ఐలాండ్స్ను కూడా ఆయన వదలలేదు. పాపువా న్యూగినియా, కొన్ని ఫిజీ దేశాలకు వెళ్ళడం మనం చూస్తున్నాం. తర్వాత ఆస్ట్రేలియా, తర్వాత మనకి ఇటు చైనా, ఏషియన్ కంట్రీస్తో లుక్ ఈస్ట్ పాలసీలో లుక్ యాక్ట్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్తో, తర్వాత ఇది అన్ని కాంటినెంట్స్, అన్ని దేశాలతో సత్సంబంధాలు. ఎక్కువ ఫారిన్ ట్రిప్స్ వెళ్ళిన ప్రధానిగా మోడీ రికార్డు నెలకొల్పారు. రాహుల్ గాంధీ క్రిటిసైజ్ చేస్తారన్నమాట, ఏంటి ఎన్ని కంట్రీలు వెళ్ళడం, అన్ని కంట్రీలు వెళ్ళకపోతే మన సంబంధాలు ఎలా వస్తాయని. ఎక్కువ కంట్రీలు అంటే భారతదేశ స్వతంత్ర చరిత్రలో 14 మంది ప్రైమ్ మినిస్టర్లు ఎక్కువ కంట్రీలు విజిట్ చేసిన ప్రధాని ఈ మీద రికార్డు ఉండిపోబోతుంది అనమాట. అంత ఈజీ కాదు. తర్వాత మన ఇండియా బయట ఇంకో ఇండియా ఉంటుందని, దేర్ ఈజ్ ఎన్ ఇండియా అవుట్ సైడ్ ఇండియా అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 crores ఇండియన్స్ ఉన్నారు. చాలా శక్తివంతమైన ఇండియా, అంత స్ట్రెంగ్త్ ఉంది వాళ్ళకి. వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తారు. అందుకని ఆస్ట్రేలియా వెళ్ళినా, అక్కడ సిడ్నీ వెళ్ళినా, లండన్ వెళ్ళినా, న్యూయార్క్ వెళ్ళినా, ఫస్ట్ ఏ కంట్రీ వెళ్ళినా ప్రధాని గుర్తు పెట్టుకోవాలి, అక్కడున్న ప్రవాస భారతీయులను కలుస్తారు. ఇది ఒక అద్భుతమైన విదేశీయంగ విధానం. ఎవరికి అర్థం కాదు, అంత శక్తివంతాన్ని భారతదేశానికి ఉపయోగిస్తున్నారు ఆయన లాబింగ్. ఇది ఒక అద్భుతమైన, ఈ భారతదేశ చరిత్రలో ఈ ఫారిన్ పాలసీ అద్భుతమైనది మోడీ అనేది నేనైతే చెప్తానండి. తర్వాత ఇండియన్ న్యూక్లియర్ ట్రైన్ పెట్టి తిరుగులేని శక్తిగా తయారు చేశారు ఆయన. ఎకానమీని ఎక్కడా పడకుండా ఇప్పుడు 2014లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా చైనా తర్వాత ఉండేది, ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అయింది. ఆర్థికంగా పడకుండా కరోనాని, డోక్లాంని, దీన్ని చాలా జాగ్రత్తగా ఆయన రన్ చేస్తూ, ఇరాన్ ఉక్రెయిన్ యుద్ధాన్ని నడుపుతూ, కరోనాలో మైనస్కి వెళ్ళినా దాన్ని నడుపుతూ,
తిరుగులేని శక్తిగా భారతదేశాన్ని నిలిపారు. అంటే ఇంకా మనం చాలా చేయాల్సి ఉంది, కానీ చాలా చేశారు. G20 అని, G7తోనూ సత్సంబంధాలు, ఇటు బ్రిక్స్ అనేది, ఇప్సా అనేది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, ఇలా మల్టీలాటరల్ ఫ్లోరాల్లో కూడా ఒక అద్భుతంగా ఆయన మన వాయిస్ వినిపిస్తున్నారు. ఈయన ఫారిన్ పాలసీ టీం ఉంటుందన్నమాట. విక్రమ్ మిశ్రీ అని, అజిత్ దోవాల్, ఎస్ జయశంకర్, ఆయనకు ముందు సుష్మా స్వరాజ్, ఒక ఫారిన్ పాలసీకి సంబంధించి ఒక టీం, ఆయన ఒక వారి కమిటీగా మెయింటైన్ చేస్తూ తిరుగులేని శక్తి. నాకు తెలిసినంత వరకు నెహ్రూ టైం నుంచి చూస్తే భారత ఫారిన్ పాలసీ ఒక విప్లవాత్మకమైన స్టేజ్కి ఇప్పుడు వెళ్ళగలిగింది. ఒకప్పుడు నెహ్రూ నుంచి మోడీ వరకు ఏంటంటే, అరే చైనాతో మెయింటైన్ చేసిన, లేకపోతే రష్యా ఒక క్వాడ్ లాంటి గ్రూప్లోకి వెళ్తే ఇండియన్ ఫారిన్ పాలసీ ఏమైపోద్దో అనేది ఒకటి ఉండేది. తర్వాత ఇజ్రాయెల్తో ఎక్కువ రిలేషన్ పెట్టుకుంటే ముస్లిం అనేది ఒక భయం ఉండేదన్నమాట. ఫస్ట్ టైం ఆ భయాన్ని పక్కన పెట్టించారు ఆయన. ఇటు ఇజ్రాయెల్తో ఎక్కువ డీప్లో రిలేషన్ పెట్టి, ఈ గాజాతో కూడా మేము ఉంటాం పాలస్తీనాతో కూడా అని చెప్పగలిగారు కన్విన్సింగ్. ఇటు క్వాడ్లోకి వెళ్ళిపోయి యాంటీ చైనా గ్రూప్లోకి వెళ్ళి చైనాతో కూడా సత్సంబంధాలు పెట్టుకున్నారు. ఇది చాలా హైలీ బ్యాలెన్స్డ్ ఫారిన్ పాలసీ అని అయితే నేను చెప్పగలుగుతాను. 12 సంవత్సరాల మోడీ ఫారిన్ పాలసీ ఏంటంటే భారతదేశ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫారిన్ పాలసీస్లో ఒకటి అని అయితే నేను దిగ్విజయంగా చెప్పగలుగుతాను.